हरि अनंत हरि कथानंत कहि सुनहि। దగ్గర గుడి దగ్గర మన ఇంట్లో అన్ని చోట్ల మొక్కలను పెంచుకోవాలి. మనమంతా కూడా మొక్కలు నాటాలి. మీ పుట్టినరోజు నాడు, మీ వివాహం వేడుక రోజు నాడు, మీరు ఎన్నో వివాహ వేడుకో, ఎన్నో పుట్టినరోజు, అన్ని మొక్కలను మీరంతా పంచే ప్రయత్నం చేయండి. తులసి మొక్కలు కావచ్చు, మామిడి మొక్కలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. తద్వారా పర్యావరణం కాపాడబడుతుంది. తర్వాత మనం బయట ఎక్కడన్నా వెళ్తూ ఉన్నా మన ఇంటి చుట్టూ కూడా ఏమైనా చెత్త చెదారు ఉంటే మనమంతా శుభ్రం చేసుకోవాలి. ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు రావాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలని చూడొద్దు. మనమే స్వయంగా మనము శుద్ధి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. తర్వాత నీళ్ళను వృధాగా మనము ఖర్చు పెడతా ఉంటాం. స్నానం చేసేటప్పుడు 4 బకెట్లు వస్తుంటారు, ఇంకా తెల్ల కావాలి నేను అని చెప్పేసి. ఇట్లాంటి ప్రయత్నాలు ఏం చేయదు. మనం ఎంతవరకు వాడాలి అంతవరకు నీటిని కాపాడే ప్రయత్నం చేయాలి. నీళ్ళ దానం చేయాలి ఎండాకాలంలో. తద్వారా విశ్వశాంతి కలుగుతుంది, మీకు పుణ్యం వస్తుంది. తర్వాత మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక సంచి తీసుకొని పడి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై